మానక ఉండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. చాలా శ్రద్ధగా దేవుడు మాట్లాడతాం. దానికి ముందుగా నాకు ఇలాంటి కృపించిన దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున యేసయ్య పేరిట నా నిండు వందనాలు. వెత్తబడుతున్న వాక్యం దైవ అంశం. నేను వారికి మేలు చేయుట మానక ఉండునట్లు నిత్యమైన నిబంధన నేను వారితో చేయుచున్నాను. దేవుడంట మానక మేలు చేస్తారు. మానక మేలు చేస్తారు. ఆయన ఎలాంటి వాడో ఈ వాక్యంలో చాలా స్పష్టంగా సేవకులు చెప్తున్నారు. దేవుడు మానక మేలు చేసేవాడు. మన జీవితంలో మనం ఆ మేలును మానకుండా పొందుకోవాలి. ఏమండి, ఏదో ఒకరోజు పొందుకొని 4 రోజులు పోగొట్టుకొని మరలా ఒకరోజు పొందుకొని మరలా ఒక వారం పోగొట్టుకొని మరలా ఒక రోజు పొందుకొని మరలా ఒక నెల పోగొట్టుకొని అట్లా కాదు. చాలామంది జీవితాల్లో ఈ రోజున మనం గమనించినప్పుడు వారు మేలు పొందటంలో ఏమండి తడబడతారు. దేవుడైతేనంట మానక నిత్యం ప్రతి క్షణము మన జీవితాన్ని మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మేలు పొందుకోవాలని మనకు కూడా ఉండాలిగా. ఏమండి, ఇప్పుడు ఒక రోగికి ముందు అతనికి ఆశ ఉండాలి, నాకు స్వస్థత ఉండాలి, నేను బతకాలి, నేను బతికి జీవించి జీవితంలో ఎన్నో చేయాలి అన్న ఒక ఆశ ఉంటే అతనికి వైద్యుడైనా దేవుడైనా సహాయం చేయగలుగుతాడు. అసలు బతకాలన్న ఆశ లేనివాడికి ఏ వైద్యుడు ప్రపంచంలో వైద్యం చేయలేడు. ఎందుకు? వాడు మందులు వేసుకొట్టాయని టయానికి తినడం, టయానికి ఏ పని చేయడు. ఇప్పుడు వేయాల్సిన మందులు విశ్వాసికి ఉండాలి ఆశ. ఏమని? నాకు మేలు కలగాలి. దేవునికి స్తోత్రం. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, నా దేవుడు నాకు మేలు చేయాలి, నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. యెషయా అంటారు, దేశంలో నివసించేవాడు నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని కోరుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటేనో, నా పక్కనోడు కోరుకుంటేనో, సంఘంలో తోటి విశ్వాసి కోరుకుంటే కాదు, ఫస్ట్ నువ్వు కోరుకోవాలి. మేలు కలగ, నాకు మేలు కలగ, నేను మేలు పొందాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మేలు అనుభవించాలి. ఈ బలమైన ఆశ, ఈ బలమైన కోరిక, ఈ బలమైన పట్టుదల ముందు విశ్వాసం. మీకు ఎప్పుడైతే ఆ బలమైన తలంపు, ఆ బలమైన ఆశ వస్తుందో నిశ్చయముగా నా దేవుడు మీకు మేలు చేస్తాడు. మేలు పొందాలి అనుకునేవాడిని ఎవడు అడ్డుపడలేడు. ఆ మేలు పొందాలనుకునేవాడు మేలు ఎలా పొందాలో ఆ విషయాల మీద దృష్టి పెడతాడు. మేలు అవసరం లేదనుకున్నాడు అనవసరమైన వాటన్నిటిలో ఏలు పెట్టి మేలు పోగొట్టు. మనం నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళం అయితే మనం ఏ పని చేస్తే మనకు మేలు జరుగుతుందో ఆ విషయాల మీద మనం ఏం చేయాలండి? దృష్టి పెట్టాలి. అనవసరమైన విషయాలన్నిటి మీద దృష్టి పెట్టకూడదు. మనకి ఏది చేస్తే మేలో ఆ మేలు పొందే విషయాల మీదే క్రైస్తవుడు దృష్టి పెట్టాలి. ఇప్పుడు అంతా చెత్త ఎక్కువైంది, పనికి మళ్ళీ చెత్త అంతా చేరిపోయింది మనుషుల జీవితాలు. అమ్మా సైలెంట్, గీతిగా సైలెంట్ చెప్తుందా, బైబిల్ చెప్తుందా. మనము మానక దేవుడి ద్వారా మేలు పొందుతాం. ప్రభు అయితే అంటున్నాడు, నేను వారికి మానక మేలు చేస్తాను. అది కూడా ఎలా అంట? నిత్యమైన నిబంధన చేస్తున్నాను. 1 రోజు 2 రోజుల నిబంధన కాదు ఇది. ఎప్పుడు నిబంధన అంట? నిత్యమైన నిబంధన. అంటే ఆయన ప్రామిస్ ఎలాంటిదంటే 1 రోజు ప్రామిస్, 2 రోజులు ప్రామిస్ కాదు, శాశ్వతమైన ఒక నిబంధన. ప్రభు నీతో చేస్తున్నాడు, నేను నీకు మానక మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా మానక మేలు పొందుకోవాలి. మనం కూడా కొన్ని మానకుండా చేయాల్సిన పనులు ఉన్నాయి. అవి మానకుండా చేయాలి, రోజు చేయాలి. రోజు చేస్తే రోజు దేవుడు మానకుండా మనకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం.
ప్రాముఖ్యమైన పాయింట్, త్వరితంగా ప్రాముఖ్యమైన పాయింట్. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవదూతలు ఏం చేస్తున్నారంట? చాలా ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు ఎప్పుడు చేస్తున్నారు? ఇక మనకన్నా 24 గంటలో 1 గంట 2 గంటలు చేసి మిగతా టైంలో ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళి తిని పడుకొని మనకు నచ్చిన పనులు కొన్ని చేసుకుంటూ అలా కాలాన్ని మనం గడుపుతాం. కానీ వాళ్ళకి వేరే పనేం లేదు, వాళ్ళకి ఫ్యామిలీ లేదు, భార్య బిడ్డలు లేరు, వేరే పని ఏమి లేదు. దేవదూతలకు ఉన్న ఒకే ఒక్క పని ఏమంటే యుగ యుగాల నుంచి నాటి నుంచి నేటి వరకు, సృష్టించబడిన రోజు కాడి నుంచి నేటి వరకు దేవదూతలకున్న ఒకే ఒక్క పని ఏంటిదంటండి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నాం. మనం కూడా మన జీవితంలో దేవుడిని స్తుతించడంలో విసుగు పడకూడదు. చాలామంది విసుగు ఒక అరగంట చెప్పగానే ఏంటండి చెప్పి 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 ఎందుకు చెప్పాలి అంతసేపు? కొద్ది సౌండ్ తగ్గి ఎందుకు చెప్పాలి అంతసేపు? అవసరమండి. బైబిల్ ఏమంటుందంటే నువ్వు దినమెల్లా కృప పొందుతున్నప్పుడు దినమెల్లా స్తుతించాలి. ఏమన్నా ఆ గంట నాకు చాలండి మేలు అంటారా? నాకు కృప ఏమో రోజంతా కావాలి, స్తుతించడం ఏమో ఆ గంట చాలా. ఏమండి? కృప ఏమో రోజల్లా కావాలి, కృప ఏమో జీవితం అంతా కావాలి, కృప ఏమో అనుక్షణము కావాల్సి వచ్చినప్పుడు దేవుని స్తుతించడం మాత్రం అనుక్షణం కొనసాగవద్దా? మానక దేవుని స్తుతించాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకే కదా పౌలు గారు చెప్తారు, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇలాగు చేయటం దేవునికి చిత్తం. దేవుడికి అది ఇష్టం అంట. దేవుడు కోరుకున్న మంచి కోరిక. దేవుడు ఏం అడగల మనల్ని, నీ కాలు, నీ చెయ్యు, నీ మెళ్ళ బంగారువి లేదా నీ పిల్లల్ని ఏం అడగల. అది అడిగేది వాళ్ళు. ప్రభు ఏమడుగుతాడు? నీవు నన్ను స్తుతించు, నేను చేసిన ప్రతి మేలును గుర్తుపెట్టుకొని స్తుతించు. అది దేవుడు బలవంతంగా చేయించుకోలేక కాదు, చేయించుకోగలడు ఆయనకి కష్టం కాదు. కానీ ఆయనకి బలవంతంగా చేసేవాళ్ళు కాదు కావాల్సింది, ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు కావాలి. అయ్యి నా దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడు కదా, నేను దేవుడికి ఎంత చెల్లించిన తక్కువే అని కూర్చొని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తారే, వాళ్ళు దేవుడికి ఇష్టం. వాళ్ళకంట దేవుడు మానక మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా అది మేలుగా మారుస్తావు. పౌలు గారు చెరసాల్లో వేయబడ్డాడంట, అక్కడ కూడా స్తుతిస్తున్నాడు ఆయన. దేవా ఈ జైలు తెచ్చినందుకు స్తోత్రం. జైలు తెచ్చినందుకు స్తోత్రం ఏంటండి? ఏమో నాకు తెలియదయ్యా, నువ్వు జైలు దాకా తీసుకొచ్చావంటే ఇక్కడ కూడా ఏదో చేస్తావు, ఇక్కడ కూడా ఏదో కార్యం చేస్తావు, నీ నామానికి మహిమ తెచ్చుకుంటావు, నన్ను గణపరుస్తావు, నాకు తెలుసు, నీకు స్తోత్రం అంటున్నాడు. పక్క ఖైదీలు అనుకున్నానండి, ఈయనకి పిచ్చి బాగా మామూలుగా మొదలలేదు, బాగా ఎక్కింది. అయినా సరే ఆయన స్తుతిస్తూనే ఉన్నాడంట రాత్రి అయ్యేదాకా. అన్ని దెబ్బలు తిన్నాడు, అలసిపోయి ఏ మూలో పడుకోకుండా. ఏమండి? పౌలు సీలలు ఇద్దరు రాత్రి అవుతున్నా కూడా స్తుతి కీర్తనలు పాడుతున్నారంట, స్తుతిని కీర్తనగా పాడుతున్నారంట. తోటి ఖైదీలు వింటున్నారంట. వాళ్ళు అనుకుంటున్నారంట వీళ్ళకి పిచ్చోళ్ళని ఉంటాం, సగం పిచ్చోళ్ళని ఉంటాం, వీళ్ళు ఫుల్ పిచ్చోళ్ళు. వీళ్ళు
బాగా ఎక్కింది వీళ్ళకి అనుకుంటా. ఏమండి కొద్దిసేపు తర్వాత అర్ధరాత్రి అవుతుండగా అలా స్తుతిస్తూ 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 ఉండగా ఒక పెద్ద శబ్దం. ఏమిటా శబ్దం? చెరసాల పునాదులు కదిలిపోతున్నాయి. చెరసాల పునాదులు కదిలిపోయి ఆ యొక్క తలుపులు గోడలన్నీ కదిలిపోతాయి. కొద్దిసేపు తర్వాత వాళ్ళ చేతులకి, వీళ్ళొక్కరి చేతులకు కాదు, ఆ యొక్క జైల్లో ఎంతమంది ఉన్నా అందరి చేతులకున్న సంఖ్యలు తెగిపోయి ఖైదీలందరికీ విడుదల వచ్చింది. ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్ళటం వల్ల జరిగిన కార్యం ఏంటి చెప్పండి? చెప్పండి. అందరికీ ఆ బంధకాలు యేసు నామములో తెగిపోయాయి. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు, నువ్వు నన్ను జైలుకి నడిపించినందుకు స్తోత్రం అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది ఆ సంగతి. దేవుడు ఎక్కడికి నడిపించినా, అది ఎంత దరిద్రమైన ప్లేస్ అయినా కూడా అక్కడ కూడా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఎంత కఠినమైన పరిస్థితి అయినా కూడా అక్కడ కూడా దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. ఆయన నామానికి ఎప్పుడు అవమానం తెచ్చుకోండి. మన వల్ల ఆయనకు అవమానం వస్తుందేమో కానీ ఆయన ప్లాన్ని కనుక నువ్వు కనుక ఎగ్జిక్యూట్ చేస్తే, ఆయన ప్లాన్ని కనుక నువ్వు పాటిస్తే విశ్వమంతా కూడా నీకు అవమానం రాదు, ఆయనకు అవమానం రాదు. పైగా నీకు ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడే పూదండ వస్తుంది. ఎక్కడ నువ్వు గాయపడ్డావో అక్కడే గాయాలు కట్టబడతాయి. ఎక్కడ నువ్వు బాధపడ్డావు అక్కడే నీ తల మరలా పైకెత్తబడి దేవుడి నామం ఘనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదండి? మానక మనం దేవుణ్ణి చెప్పండి స్తుతించాలొద్దా? మా మేలు కావాలనుకుంటే స్తుతించండి. మాకు మేలు అవసరం లేదులేండి, మేము మేలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మాకు అంటారా? మేము చేయగలిగితే. కొంతమంది దేవుడి మీద కన్నా కూడా వేరే వాటి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. మాకు ఉద్యోగం ఉంది కదండి, మాకు ఉద్యోగం ద్వారా మేలు జరిగిద్దిలేండి. జీతం టైం టు టైం వస్తుంది కదండి, మేలు జరిగిద్దిలేండి. మాకు వ్యాపారం ఉంది కదండి, మేలు జరిగిద్దిలేండి. అదే జరిగిద్ది. రోజు స్తుతించాలా? స్తుతించకపోతే మాత్రం దేవుడు మేలు చేయడా? నాకు నచ్చినప్పుడు స్తుతిస్తాం అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. నేనేమంటున్నానంటే ప్రభువుని బట్టి ఈ దేవదూతలు మానక దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం కూడా అది నేర్చుకోవాలి. రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత మన పని ఏంటి చెప్పండి? అక్కడ ఇదే పని కదా. అది ఇక్కడ ప్రాక్టీస్ అది భూమి మీద అది ప్రాక్టీస్ అన్నమాట. అది అసలు, ఇది ఛాయ. ఇప్పుడు నేనున్నాను, బయటికి వెళ్ళాను, నేను అసలు పక్కన పడే నీడ ఉందే, అది ఛాయాదేవి కాదు. ఛాయ అంటే నీడ అండి. ఛాయ అంటే ఛాయాదేవి అనుకున్నాను కాదు, నీడ. ఇప్పుడు పరలోకం అనేది అసలు. ఈ భూమి మీద మనం ఉంటున్నామే, ఈ జీవితం ఇది నీడ. ఆయన మహిమకు సంబంధించిన నీడ ఇది. ఈ మందిరం అనేది ఒక నీడలాంటి షాలేం నీడ అన్నమాట. కనుక ఇప్పుడు నీడను జస్ట్ ప్రాక్టీస్ లాగా చూడండి. అసలు ఆనందం అక్కడుంది. యుగ యుగాల ఆనందం, శాశ్వతమైన ఆనందం, ఎవరు తీసుకోలేని ఆనందం, ఎవరు దోసుకోలేని డబ్బు, ఎవరు మోసం చేయలేనటువంటి ఒక నగరం, ఎవరు వెన్నుపోటు పొడవని ఒక రాజ్యం, ఎవరు బాధ పెట్టని ఒక రాజ్యం, నీతిమంతులు మాత్రమే ఉండే ఒక రాజ్యం నీ కోసం యేసయ్య కడతన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి తీసుకెళ్తాను నేను. అక్కడికి తీసుకెళ్ళటానికి ముందు ఇది ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. దేవుణ్ణి స్తుతించటం ఎంత కుదిరితే అంత స్తుతించటం, అన్ని విషయాల్లో స్తుతించటం, అన్ని స్థితుల్లో స్తుతించటం మీరు నేర్చుకుంటే ఆయన మానక మీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని స్తుతించడానికి ఆయన ఖర్చు అయిద్దా? చెప్పరేంటి? స్తుతించడానికి కొబ్బరికాయ కొనాల్సిన పని లేదు, స్తుతించడానికి పూలు కొనాల్సిన పని లేదు, స్తుతించడానికి నెయ్యి ప్యాకెట్లు కొనాల్సిన పని లేదు, ఏమండి అగరత్తులు కొనాల్సిన పని లేదు, కర్పూర బిళ్ళలు కొనాల్సిన పని లేదు, అగ్గిపెట్లు కొనాల్సిన పని లేదు. మరి ఇంకేం అవసరం స్తుతించడానికి? చెప్పరేంటండి? దేవుని స్తుతించడానికి ఏం అవసరం? పెదవులు ఉంటే చాలు. మీకు నోరు లేదా? నోరు ఉంటే స్తుతించండి, నోరు లేదా స్తుతించమాకండి. ఏమండి నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, దేవుడికి ఉపయోగపడింది
ప్రపంచంలో ఏదైనా అది పాడైపోద్ది, నాశనం అయిపోయింది. మీ నాలుక కనుక దేవుని స్తుతించకపోతే అది శాపగ్రస్తంగా మారిపోద్ది. ఇక నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే శాపగ్రస్తమైన మాటలు. కొంతమంది నోరు తెరిస్తే నేను చస్తా, ఆడికి అయ్యే వస్తాయి. ఆడికి దేవుని స్తుతించేవాడికేమో నేను బతికి సాక్షిగా ఉండాలి అనే మాటలు వస్తాయి. దేవుని స్తుతించడం రానోడికి దయ్యాలు పెట్టినోడి పరిస్థితి ఎంతసేపు ఎట్టుంటుందంటే నేను పోతా అంటుంటుంది. ఎంతసేపు దరిద్రపు మాటలు వస్తుంటుంది నోటి. దేవుని స్తుతించేవాడికేమో మేలు చేసే మాటలు, ప్రేమ పంచే మాటలు, ఆదరించే మాటలు, ధైర్యం చెప్పి ఇవి వస్తుంటాయి. ఏమండి, దేవుని స్తుతించడం రానివాడికి అంతసేపు పనికి మాలిన మాటలు వస్తుంటాయి. కనుక మన నోరుని మనం సాధు చేసుకోవాలి. ఎట్లాగో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం ద్వారా. ఇప్పుడు ఎవరి మీద గొడవాడాల్సి వస్తుంది అనుకోండి, వాడు మనం బాగా రెచ్చగొడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవా స్తోత్రం, 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 నా నోరు అదుపులో ఉంచు, నా మనసు అదుపులో ఉంచు, నా జీవితం అదుపులో ఉంచు, ఎక్కడెక్కడ తప్పు జరగకుండా చూడు అని దేవుని స్తుతిస్తున్నాను అనుకోండి, ఆడిపోతాడు. మనమే డైవర్ట్ చేసుకోవాలి. కనుక మొదటి పాయింట్ ఏమిటంటే మానక దేవుణ్ణి మనము చెప్పండి స్తుతించాలి. స్తుతిస్తున్నారా? మరి చెప్పడం ఏంటంటే స్తుతిస్తే మీరు ధన్యులు, స్తుతించకపోతే అన్యులు. ఎవరండి? అన్యులే. స్తుతించిన వాళ్ళందరూ ధన్యులు. బైబిలే చెప్పిందండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడితో నాకు పని లేదనుకున్న వాళ్ళందరూ అన్యులే. దేవుడిని మేము స్తుతించమన్న అందరూ అన్యులే. దేవుడి దగ్గరకు వచ్చేంత ఖాళీ మాకు లేదు, దేవుడిని స్తుతించేంత ఖాళీ మాకు లేదు అన్న వాళ్ళు అన్యులు కాక ధన్యులు అవుతారా? మరి దేవుడు నిన్ను బతికించింది ఎందుకు? దేవుడు దేనికి నిన్ను బతికించాడో ఆ పనే చేయాలి. అది మానేసి పనికి మానేసి చెత్తంతా నెత్తినెత్తుకుంటే చివరికి ఏడిపోతుంది. ఏమండి? నిజమండి. కొంతమంది చెప్పింది మాత్రం చేయరు. మన యేసుపాదానికి అది చెప్పి, అక్క యేసుపాదం అక్క నువ్వు మాత్రం జాగ్రత్త, బతికించింది దేనికంటే దీనికి. నువ్వు వచ్చి ప్రతి బుధవారం నువ్వు ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ, మీ వాళ్ళే కదా, మొత్తం వాళ్ళకి తిరిగి 7:30 ప్రార్థన ఉందని వాళ్ళందరూ ప్రార్థన వెనకబడిపోయిన కదా, అందరూ చక్క చర్చికి నడిపించి 1 గంట ముందు వచ్చి మేము తిరగలేము, ఎందుకంటే మేము తిరగలేమన్న మాటకి అర్థం మాకు తెలియదు. అది పైగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో మాలాంటి వాళ్ళం, నేను మా ప్రకాశ్ ఇద్దరు వస్తాం మగాళ్ళం. మేము తిరిగితే బాగోదు, పద్ధతిగా ఉండదు. అది నువ్వు ఆడపిల్లవు కాబట్టి మీ బంధువులే కాబట్టి నువ్వు వెళ్ళి అడిగినా ఎవరు తప్పు పట్టరు. కనుక అట్లా నువ్వు గ్యాదర్ చేయక అది దేవుడు నీకు ఇచ్చిన జీవితం. అంటే మొదట్లో కొంత రోజులు బాగానే చేసింది, మన మేరీని ఆన్లైన్లో కొంతమంది పోగు చేసింది, బాగానే 4-5 పోగు చేసింది, 2-3 నెలలు బాగానే చేసింది అక్క. తర్వాత నుంచో పురుగు పట్టింది, ఒక పురుగు. ఆ పురుగు బట్టి సాగు దాకా తీసుకెళ్ళి ఇప్పుడు భూమి మీద లేకుండా అయిపోయింది. దేవుడా ఆత్మీయుల ఎవరండి? దేవునికి ఎందుకు ఆ జీవితం ఇచ్చాడు? అది నువ్వు చేయలా. స్తుతించడానికి, దేవుడు పని చేయడానికి నీకు మనసు రాకపోతే నీకు బతికి ఎక్కడి నుంచి ఉంటుందండి? ఎప్పుడో చనిపోవాల్సి నిన్ను బతికించింది ఎందుకు? మరలా బఠానీలు తింటా, మరలా ఇంట్లో నచ్చింది వండుకొని తింటా, కాలక్షేపం కలిసి చేస్తా, పంచాయతీలు పెట్టుకుంటా, రాజకీయాల్లో నడుపుకుంటా, అందుక కాదు కదా. అవన్నీ తర్వాత. శేష జీవితం దేవుని కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక మానక చెప్పండి దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి విషయంలో మీరు పని చేసుకున్నారు కొన్ని పని చేస్తానే స్తుతించండి. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు రామకృష్ణ గారు వెల్లింగ్ చేస్తే స్తుతించవచ్చు. నోరు స్తుతించడానికి చేతులు పని చేయడానికి సంబంధం ఉంటుందా? ఎవడు మన బండి మీద వెళ్తున్నాం, బేకు పని బేకు కాలు చూసుకుంటుంది, ఇటుపక్క గేర్లు పని గేర్లు ఒక్క కాలు చూసుకుంటుంది, ఈ పక్కన చెయ్యి ఇంకొక పని చూసుకుంటుంది, ఈ పక్క చెయ్యి ఇంకో పని ఏమండి అన్నీ ఒకేసారి మనం మేనేజ్ చేస్తున్నామా? లేదు కదండి. అది ప్రాక్టీస్ అయిపోయింది. కాలు పని కాలు చేస్తుంది, ఈ కాలు పని ఈ కాలు చేస్తుంది, ఈ చేయి పని ఈ చేయి చేస్తుంది, ఈ చేయి పని. అంటే మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మనం అలవాటు చేసుకుంటే ఏమండి మనం పని చేస్తూ కూడా స్తుతించాలి. మేము అలా అలవాటు చేసుకున్నాం. బండి మీద వెళ్తా కూడా స్తుతి చెప్పుకుంటూ వెళ్ళటమే, లేదా పాటలు పాడుకుంటూ వెళ్ళటం, ఇంకంతే. వేరే తలంపులు రానివ్వకూడదు.
వచ్చిందనుకోండి చాలా దయ్యాలు కనపడతాయి వెళ్ళేదారిలో. ఆ వెళ్ళేదారి అంతా దయ్యాలే. ఎన్ని శ్మశానాలు ఉన్నాయి? శానరాజుపాలెమా ఏమండి? ఆ పక్కనున్న కందిపాడ, ఆ పక్కనున్న పెరికపాడ, ఆ పక్కనున్న ఆవులూరిపాలెమా, ఆ పక్కనున్న దొడ్డిలేరా, ఆ పక్కన అనంతారమా, ఆ పక్కన మెట్టపాలెమా, ఆ పక్కన పెదపాలెమా, ఆ తర్వాత ఉన్న అచ్చంపేట, అన్నీ ఒక్కొక్క శ్మశానం ఒక్కొక్క శ్మశానం ఒక్కొక్క శ్మశానం చెప్పరండి. ఇంచుమించు 10-12 తగులుతున్నాడు. అవన్నీ చూసుకుంటా ఉండటవా అని ఆలోచన వస్తే నిజంగానే వస్తారు వాళ్ళు మన కోసం. హలో అని మనం అవన్నీ మర్చిపోవాలా. మన దేవుడు సూచిస్తూ మనం వెళ్ళిపోతుంటే అవి మన జోలికి ఆడు మన మనిషి కాదురా, దేవుడు మనిషి, దేవుడితో ఉన్నాడు, మనం వెళ్ళకూడదని వదిలేస్తాం. కనుక దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక గొప్ప విషయం. అది ఎవరైతే బాగా అలవాటు చేసుకుంటారో వారికి దేవుడు మానక మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? కనుక స్తుతించడానికి డబ్బు ఖర్చు అవ్వదు, ఏమండి బలం ఖర్చు అవ్వదు. స్తుతించడానికి ఏమండి ఏం కొనాల్సిన పని లేదు. జస్ట్ నోరు తెరిచి దేవుడు చేసిన ప్రతి కార్యాలు జ్ఞాపకం చేసుకొని, ప్రభువానికి స్తోత్రం, నాకు మంచి ఇల్లు ఇచ్చే వస్తుంది, మంచి బిడలు ఇచ్చే వస్తుంది, మంచి వస్త్రం ఇచ్చే వస్తుంది. బెర్కవెన్స్ గారి పాటలు బాగా వింటే వస్తాయి ఆ జ్ఞానం. ఆయన పాటలన్నింటిలో రాస్తాయి. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. ఆ పాటలన్నీ ఏంటంటే బాగా వస్తుంది జ్ఞానం. చాలా ఉన్నాయి ఆయన రాసుకునే పాటలు. వాటిలో ఏమండి స్తుతించడం అనేది మంచి విషయం అన్నిటికంటే. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు దేవుడు మానక మేలు చేస్తాడు. రెండో పాయింట్ ఏమిటంటే, ఫస్ట్ పాయింట్ మానక దేవుణ్ణి స్తుతించాలి. తెలుగులో చెప్పలేకపోయారు అనుకోండి, మన అభిలాంటి వాళ్ళ మహిళ మాకు తెలుగు రాదండి, శృతి 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 అనలేం అన్నారు అనుకోండి, థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ అనండి, బాగలేదు. తెలుగులో అనకపోతే ఇంగ్లీష్లో అనండి, ఏమైంది? అంతేనా అవి? తెలుగులోనే చెప్పాలని ఉందా? ఆ తమిళ వాడు ఉన్నాడే, నాకు తెలుగు రాదండి, నేను తెలుగులో చెప్పలేను శృతి 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 అని. తమిళలో చెప్పు, అప్ప వణక్కం, అయ్యా వణక్కం, తండ్రి వణక్కం చెప్పు. నువ్వు ఏ భాషలో చెప్పినా దేవుడికి అర్థమైంది. ఎందుకు? భాషలన్నిటికీ మూలకర్త దేవుడే. ఒక అరబ్బీ వాడు అరబ్బీలో చెప్పిన వింటాడు, ఒక తమిళం చెప్పిన వింటాడు, కన్నడిగుడు చెప్పిన వింటాడు, ఒక మలయాళీలో ప్రార్థించిన వింటాడు. అందుకే బైబిలు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ముద్రించబడింది. దేవునికి స్తోత్రం. ఒక భాష కాదు మనది, అన్ని భాషల్లో. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు అంత స్టామినా. ఇప్పటికీ పర్ డే ఇంచుమించుగా 30 లక్షల బైబిల్ ప్రపంచం మొత్తం మీద పర్ డే ప్రింట్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి దాని స్టేబిలిటీ ఎంత ఉంది. ఒక్క ఇండియాలోనే పర్ మంత్ 3 లక్షల బైబిల్ ప్రింట్ అయ్యి వస్తున్నాయి. ఏ భాషలైనా కానీ. కాల్చేవాళ్ళు బాగా ఏదో 10 కాలుస్తారు, 20 కాలుస్తారు. వచ్చే ఎన్ని వస్తున్నాయి చెప్పరేంటి? 3 లక్షలు. నువ్వు బాగా కాలితే 10 కాలుస్తావు, 20 కాలుస్తావు. 3 లక్షలు ప్రింట్ అయ్యి వస్తున్నాయి అక్కడి నుంచి. ఏం చేస్తావు నువ్వు? నీ బతుకి ఏం చేయాలి? అట్లుంది. అర్థమైందండి? కనుక మానక దేవుణ్ణి స్తుతించు, అప్పుడు దేవుడు మానక నీకు మేలు చేస్తాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, మానక ప్రార్థన చేయండి. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 4వ మాట. చదువు.
ఆ, 109వ కీర్తనలో ఆయన అంటున్నాడు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మనం ఏం చేయాలంటే అండి, మానక ప్రార్థన చేయాలి. మానక ప్రార్థన చేయటం ఏంటి? రోజులో దశంభాగం అంతా దేవుడికి అన్నింటిలో దశమాంశాలు ఇవ్వాలి కదండి. అబ్రహాం అన్నింటిలో దశమాంశాలు ఇచ్చాడా? ఉందా మీ బైబిల్లో కూడా? చదవండి. అబ్రహాము అన్నింటిలో దశమాంశం ఇచ్చాడా? ఇవ్వలేదా? షాలేం రాజుని కలుసుకున్నప్పుడు సొదొమ గొమొర్రా నుంచి వచ్చి 14వ అధ్యాయం 20 వచనం. ఆదికాండం 14:20. దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పింది. అప్పుడు అతడు అన్నింటిలో అంటే సమయం లేదా? సమయంలో కూడా 10వ వంతుగా దేవుడిదేగా. రోజులో 10వ వంతు దేవుడిదే కదండి. మరి 24 గంటల్లో 10వ వంతు ఎవరిది? దేవుడిది కదా. మరి దేవుడితో గడుపుతున్నారా? దేవునికి ప్రార్థన చేస్తున్నారా? 10వ వంతు భాగాన్ని దేవుడితో మీకు అనుబంధం ఉందా లేదా అని ఎవరైనా అడిగారనుకో ఏం చెబుతాం? ఉందని చెబుతారు, లేదని చెబుతారండి. ఆయన నిద్రపోతుందా? ఏమండి, ఇక్కడ నిద్రపోతే తర్వాత నరకంలో నిద్రపోవచ్చు. ఇక్కడ నిద్రపోయే వాళ్ళందరికీ నరకం గిఫ్ట్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నిజం. 5కు నిద్రపోయాడు చర్చిలో, కిటికీలోంచి పడి చచ్చిపోయాడు. అట్లా ఉంది. ఎక్కడైనా పడుకోవచ్చు, కానీ చర్చిలో అసలు పడుకోవాలి. పడుకోవటం అన్న మాటకు అర్థం ఏమండి, ఇది పగల సమయం, ప్రార్థన సమయం. సమూయేలు గారు పడుకున్నారంటే ఆయన ఎప్పుడు చర్చిలోని పరిచయం చేసేవాడు కాబట్టి ఇల్లు లేదు కదా, అందుకే చర్చిలో పడుకున్నాడు. అది వేరే సిచ్యువేషన్. అందుకే నేను మ్యాక్సిమం మెలుకుతూ ఉంటానికి చూస్తాను. 4:30, 5 దగ్గర చూసుకొని అప్పుడు పడుకుంటాను. 1-2 గంటలు తప్పక. అది కూడా గమనించి అబ్రహాం అన్నిటిలో దశంభాగం ఇచ్చాడు. 24వ అధ్యాయం మొదటి మాట చదవండి. చూసారా? అన్ని విషయాల్లో దశంభాగం ఇచ్చాడంట. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడంట. సమయాన్ని దశంభాగం ఇచ్చాడు, సమయాన్ని ఆశీర్వదించాడు. టైం వేస్ట్ పనులు చేయని వాళ్ళు అతన్ని. మన టైం వేస్ట్ పనులు ఎందుకు అవుతుంది చెప్పండి? టైం దేవుడికి ఇవ్వం కాబట్టి. అర్థమైందంటే, టైం దేవుడికి ఇవ్వం కాబట్టి టైం వేస్ట్ అయింది. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దశంభాగం దేవుడికి ఇవ్వం కాబట్టి డబ్బు వేస్ట్ అయింది. ఆరోగ్యాన్ని దేవుడికి ఇవ్వం కాబట్టి ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోయింది. అలా దేవుడికి ఏదైతే మనం ఇవ్వమో అది పాడైపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది. అంతే, వేస్ట్ అయిపోతుంది. బైబిల్ చెప్తుంది 12 గంపలు మిగిలాయంట. ఎత్తమన్నాడా వదిలేయమన్నాడా? వేస్ట్ చేయొద్దు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారండి. ఇంకా 12 గంపలు మిగిలాయంట. వదిలేసి వెళ్ళండిరా అనలా, గంపలకైతే తీసుకుపోదన్నారు. వేస్ట్ చేయొద్దు, వేస్ట్ చేయకూడదు. దేవుడిచ్చింది ఏది వేస్ట్ చేయకూడదు. దేవుడికి నచ్చదు. వేస్ట్ చేసేవాళ్ళు వేస్ట్ అయిపోతారు చివరికి. అది అన్నమైనా ఇంకొకటైనా ఏదైనా వేస్ట్ చేసావా చివరికి అది నీకు దక్కదు. మా రత్నం గారు బాగా చెప్పాడు, మా రికవరీ చేసేటప్పుడు, బాబ్జీ అన్నం వేస్ట్ చేయకూడదు, తినగలిగినంతే పెట్టుకో. ఆయనైతే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఆకులు మొత్తం తుడి చేసినట్టుండి. రత్నం గారు ఎట్లాగైతే కష్టం సార్, తినాలి బాబ్జీ, అట్లా వేస్ట్ చేయకూడదు, దొరకదు మళ్ళీ. అప్పుడు అర్థమయ్యేది. పెద్దలు చెప్పే మాటలు కొన్ని ఏమండి, వాక్యం చదివేటప్పుడు ఏమండి కొన్ని చదువుతాం, కానీ ఆయన దగ్గర చూసినప్పుడు అర్థమైంది. ఈరోజున ఆయన మేము పనిచేసేటప్పుడు
ఆయనకి ఒక సొంత కారు, చిన్న కారు ఉండేది అంతే, ఒక 15-20 లక్షల కారు ఉండేది. ఇప్పుడు ఈరోజు ఆయన క్యాపబిలిటీ ఆంధ్రాలో, తెలంగాణలో కలిపి రెండు రాష్ట్రాల మీద ఇంచుమించు 30 బ్రాంచీలు ఉన్నాయి. 30 బ్రాంచీలు, ఆఫీసులు, ఇంచుమించు ఒక 7-8 కోట్లు ఆస్తుంది ఇప్పుడు. ఏమండి, మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో 4 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేశారు. పెద్ద ఐటీ కంపెనీ సీజ్ చేశారు. ఏమండి, జస్ట్ 10% బిల్లు వచ్చిన 40 లక్షలు వస్తుంది బిల్లు కంపెనీకి. అదేంటండి రికవరీ అంటే అట్లా ఉంటుంది. 10% ఊరికి రిటర్న్ ఇచ్చినా కూడా 40 లక్షల బిల్లు వస్తుంది కంపెనీకి. దాంట్లో ఆ ఎంప్లాయీకి సగం ఇచ్చేసినా కూడా ఇంకా ఆయనకి 20 లక్షలు ఉంటుంది. కష్టపడే వాళ్ళని దేవుడు జీవిస్తారు. వాళ్ళ మిస్సెస్ ఆంటీ మంచి అని ఆంటీ మాత్రం ఎప్పుడు 24 గంటలు ప్రార్థన, ఒకే కూతురు శైని. ఇప్పుడు నన్ను బాగా ప్రేమిస్తాడు. ఇప్పటికి నన్ను రావాలంటాడు. నేను మన విజయవాడ అంతా చూసుకోయా, నేను అటు ఇటు తిరుగుతున్నట్టు. నేను రాలేనండి, మేము నీకు అది వదిలేసాను, మన వల్ల కాదు. చూడండి, దేవుడు జీవిస్తారు, వేస్ట్ చేయరు, ఏది వేస్ట్ చేయరు. వేస్ట్ చేయటం మీరు ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మీ జీవితంలో అన్ని విషయాలు మీరు ఆశ్రయించబడతారు. సమయం వేస్ట్ చేయరు. అందుకే మనకున్న మాట, సమయము పోనీయక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానులు ఏం చేస్తున్నారు? కాలయాపన, టైం వేస్ట్. టీవీల ముందు కూర్చొని గంటలు 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 ఆ పనికి మాలిన సీరియళ్ళు, పనికి మాలిన సినిమాలు, పనికి మాలిన ముచ్చట్లు చూసి, అక్కడైతే 4 గంటలు కూడా గంటలాగే ఉంటుంది. చర్చిలో కూర్చొని గంటకే ఇసుగు వస్తుంటుంది. ఇసుగు మిమ్మల్ని భలే ఇసుగు వస్తుంటుంది. ఏమండి, రేపు ఇక్కడ ఇసుగు పెడితే రేపు జీవితం అంతా నువ్వు ఆడి దగ్గర ఇంటి దగ్గర పాదాల దగ్గర కూర్చోటమే. వాడు నిన్ను ఇసుకిచ్చుకుంటాడు. ఈయన ఎన్నిసార్లు రావద్దని కుక్క బతికి నా దగ్గరికి వస్తున్నాడు అంటుంటాడు వాడు. ఏమంటే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి ఎన్నిసార్లు వచ్చిన ఆయన ఎందుకు వచ్చావరా అని అండవు, వాళ్ళు అంటారు. మరి ఇసుగిచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటావో, ఇసుగిచ్చుకోనేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటావో, నీకు ఉండాలి జ్ఞానం. అదేంటండి, కనుక ప్రభు ఏమంటున్నాడు, మానక ప్రార్థన చేయండి. ఏ స్థితిలో ఉన్న ప్రార్థన చేయండి. సమయం పోనివ్వమాకండి. అగ్నిగుండంలో వేయబడ్డా కూడా శత్రుఘ, మేషక, అబేద్నెగోలు ప్రార్థన చేయటం మానలేదు. రాజాజ్ఞ వచ్చింది, ప్రార్థన చేశారు, అగ్నిగుండం వేస్తాం, చంపేస్తాం, కాల్చి బూడి చేస్తాం. అలాగే వేసేయండి, పర్వాలేదు. మేము అనుదినము ప్రార్థిస్తున్న మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించలేదు అయినా బాధ లేదు, చచ్చిపోయినా పరలోకంలో ఉంటున్నాము. కానీ ప్రార్థన చేయటం మాత్రం మానేది లేదు. రాజుగారు చెప్పినా కూడా ఆ మాట చెప్పాడు. ఇప్పుడు రాజుగారి సంగతి దేవుడు గురికి, ఈదు మూలలో ఎవడన్నా పనికి మళ్ళీ ఎవడు వచ్చి, నువ్వు కనుక రేపొద్దున ప్రార్థన చేసినట్టు నాకు వినపడిందా, నీ సంగతి చూస్తా అంటే, ఇప్పుడు మనం ఇంటికి ఆలోచిస్తుంటాం, అమ్మో ప్రార్థన చేస్తాడు వస్తాడేమో. ప్రార్థన చేస్తాడు, వచ్చాడు, వచ్చినవాడికి ఎట్ట బుద్ధి చెప్పాలి దేవుడికి తెలియదా? బాగా తెలుసు. ఇంతకంటే పెద్ద పెద్ద కరోడా రౌడీలను కూడా దేవుడు మార్చాడు. దేవుడికి ఏం అతీతం కాదు, ఆయనకు బాగా తెలుసు. హీ నో ఎవ్రీథింగ్. సరిగా చేయటం ప్రభువుకు సమస్తం బాగా తెలుసు, ఆయన కష్టం కాదు. కనుక మీరు నమ్మండి, మానక ప్రార్థన చేయండి. అగ్నిగుండంలో వేయబడ్డా కూడా వాళ్ళు ప్రార్థన చేయటం. దానియేలు చూడండి, సింహాల బోన్లో వేయబడుతున్నా కూడా ప్రార్థన చేయటం ఆపలేదు. అందుకే ఆ భక్తుని దేవుడు అంత గొప్పగా కాపాడుకున్నాడు. ఈరోజున మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఏమన్నా చెప్పరేంటి? అవసరాలు వచ్చినప్పుడేనా? కష్టాలు వచ్చినప్పుడేనా? శ్రమలు వచ్చినప్పుడేనా? అప్పులు వచ్చినప్పుడేనా? తెప్పలు వచ్చినప్పుడేనా? అప్పుడేనండి ప్రార్థన. మిగతా టైంలో ప్రార్థన అవసరం లేదా? చెప్పరేంటి? ప్రార్థన అంటే ఏంటి అసలు? ఇంతకు చాలామందికి తెలుసుకోలేదు. ప్రార్థన అంటే ఏంటండి? అయ్యో అటు చూస్తారేంటి? ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. మరి మాట్లాడుతున్నారా? మీ కష్టాలు ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతున్నారు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో చెబుతున్నారు. వాళ్ళేమి అంత విని
మీరు ఎవరికి చెప్పొద్దన్నారు వాళ్ళకి చెప్పి మీ పరువు అంతా తెస్తున్నారు. సహాయం చేయకపోగా ఇంకా గాయాలు పెద్దవి చేస్తున్నారు. సహాయం చేయకపోగా ఇంక కష్టాలు పెంచి పెద్దవి చేస్తున్నారు. చెప్పుకోవాల్సిన వాడికి చెప్పట్లా, చెప్పొద్దన్న వాళ్ళందరికీ చెప్పుకుంటున్నారు. అది మీ ఇష్టం. ఇప్పుడు రేపొద్దున చెప్పుకున్న వాళ్ళు తీరుతారు లేదు మీరు చూసుకోవాలి. తీర్చగలిగేవాడికి చెప్పుకుంటే నిశ్చయముగా ప్రభువు సహాయం చేస్తాడు. పనికి వెళ్ళొచ్చేవాళ్ళకి ఒక టైం ఉంటుంది, వ్యాపారస్తులకు ఒక టైం ఉంటుంది, ఉద్యోగస్తులకు ఒక టైం ఉంటుంది, వ్యవసాయం చేసేవాళ్ళకి ఒక టైం ఉంటుంది. మీ స్పెసిఫిక్ టైం ఎప్పుడుందో ఆ సమయంలో ప్రార్థన అనేది ఒక అనుభవంగా పెట్టుకోండి. ఖచ్చితంగా నా యేసయ్య మిమ్మల్ని గెలిపిస్తాడు, మీ మనవులు ఆలకిస్తాడు, ఘన విజయాల వైపుకు మీ జీవితాన్ని నడిపిస్తాడు. ఇక మూడో పాయింట్ ఏంటంటే మానక మనం చేయాల్సిన పని. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరినొకరు పురిగొల్పుకుందుమని ఆలోచింతము. ఆమేన్. కొందరు సమాజంగా కూడుకోవటం మానేస్తున్నారు. మీరు మానమాకండి. సమాజంగా కూడుకోవడం అంటే చర్చిలో అందరూ ప్రార్థనలో కూర్చోవడం. ఇప్పుడు కూటాలు పెడుతున్నామే, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం, దాన్ని కూడిక అంటారు. లేదు ఇళ్లలో పెట్టుకున్నారనుకోండి, దాన్ని కూడిక అంటారు. అంటే సంఘం అంతా ఒక దగ్గర చేరి చేసే ప్రార్థన. దాన్ని అంతా మానకూడదంట. ఏం చేయకూడదు? మానకూడదు. ఏం చేయాలి మరి? ఏకీభవించు. సమాజముగా కూడుకోవటం మానకూడదు. మానేసావా పరలోకం లేదు. రేపు అడగమాకండి. ఎందుకు? నువ్వు చర్చిలో క్రమం ఉన్నా నువ్వు రాలా. సరే, వారంలో అన్ని క్రమాలకు రాలేము, కనీసం ఏదో ఒక రకంగా వెసులుబాటు చేసుకొని వారంలో 4 క్రమాలు ఉన్నాయనుకోండి, కనీసం 2 క్రమాలకు రాలేమా? వీలు చేసుకొని చెప్పలేంటి? రాగలుగుతాం. లేదు, అది కూడా కాదు, 2 వారాలకు ఒకసారి రాలేమా? అనుకుంటే రావచ్చు. ఇప్పుడు ఎక్కడో మాచర్లో పెళ్ళి అనుకోండి, ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో పిలుస్తుంటారండి బంధువులు. వెళ్ళకపోతే ఎట్లా ఫీల్ అవరా అని వెళ్తాం. ఎంత దూరం? 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి 60 ఏంటిలేండి, 120 ఉంటుంది మాచర్లు అంటే. ఇక్కడి నుంచి దాచేపల్లి ఒక 60, అక్కడి నుంచి ఒక 60, 120 ఉంటుంది. 120 కిలోమీటర్ల ప్రయాణం. ఇది వెళ్తున్నామే ఎందుకు? సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి పిలిచేది. లేదని బంధువులు పిలిచారు, వెళ్తున్నాం. అవసరాలు ఉన్నాయి, వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? మనకు వాళ్ళతో అవసరం ఉంది. ఇప్పుడు దేవుడితో అవసరం లేదా? చెప్పరేంటి? దేవుడితో అవసరం లేదండి. మరి దేవుడితో అవసరం ఉందనుకుంటే రండి. దేవుడితో నాకు అవసరం లేదంటే సమాజంలో కూడుకోవాల్సిన అవసరమో లేదు. నాకు యేసయ్యతో అవసరం ఉంది. రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, భూమి మీద దీవెన కావాలన్నా, కుటుంబంలో దీవెన కావాలన్నా, నెమ్మది కావాలన్నా, శాంతి కావాలన్నా, నా పిల్లలకు చదువు కావాలన్నా, భవిష్యత్తు కావాలన్నా, ఇవన్నీ యేసయ్య చేతుల్లోనే ఉన్నాయి. ఆయన ఇస్తేనే నాకు వస్తాయి. ఆయన ఇస్తే నాకు వస్తాయి. లేకపోతే చూసుకోవడమే, తినడానికి రావయ్యి. చూసుకోవడమే, అనుభవించడానికి రావయ్యి. కొంతమంది చూడండి, పిల్లలు ఉంటారు పేరుకి, ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఏమి ఉపయోగపడరు వచ్చి. ఇంకెందుకు పిల్లలు? తల్లిదండ్రులకు ఉపయోగపడని పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తల్లిదండ్రుల భారం మోయని పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు భుజం గాయలేని పిల్లలు ఉన్నా ఒకటే. నేనైతే అలాగా, అంతే మరి. బైబిల్ అలాగే చెప్పిందండి. యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణాల వంటి వాళ్ళు. ఎందుకు బాణాలు వాళ్ళు? తండ్రికి ఎప్పుడైతే బలం తగ్గిపోయే రోజు వస్తుందో ఆ రోజు వచ్చేసరికల్లా ఈ పిల్లలు బలం అవ్వాలి తండ్రికి.
తండ్రి బలం తగ్గిపోయి, తండ్రి చేతులు రెక్కలు అరిగిపోయి, ఆ రెక్కలు ఆడిచ్చి రెక్కలు పనిచేసి తండ్రి అలిసిపోయే సమయానికి పిల్లలు భుజం కాసేవాళ్ళు అవ్వాలి. పిల్లలు ఆ కుటుంబ భారాన్ని నిలబెట్టేవాళ్ళు అవ్వాలి. అలాంటి పిల్లలుంటే ఆ తల్లి తండ్రికి ఆనందం, ఆ కుటుంబానికి ఆనందం. ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? చెప్పరేంటండి? ఇంకా వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులు పోషించాల్సి వస్తుంది సచ్చి. మళ్ళీ ఇవ్వకపోతే తనడాలు, తిట్టటాలు, కొట్టటాలు. తల్లిదండ్రులు కొట్టే పనికి మళ్ళీ ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఇవ్వట్లేదని. అట్ట పెన్షన్ రాగానే లేకపోయే ఎదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరా? ఉన్నారంట. ఏమండి, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు? ఉంటే ఎంత, లేకపోతే ఎంతండి. లేనివాడు ఇంకా మేలు, లేడని ఒక్క బాధ. ఉన్నోళ్ళకి ఒకవైపు వదులుకోలేరు, అలాగని ఓర్చుకోలేరు. కనుక బైబిల్ చెప్తుంది, మనము దేవుడికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడేవారు అవ్వాలి. మన కుటుంబాలకు ఉపయోగపడేవారుగా మనమందరము యేసు నామములో మార్చబడాలి. మన పిల్లలకు భవిష్యత్తు రావాలంటే ఊరకనే రాదు. వాళ్ళ మనస్సుని అలా తిప్పాల్సినోడు ఎవరో తెలుసా? దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో మీరు డబ్బులు ఇచ్చి దేన్నైనా మార్చగలరు, కానీ మనస్సును మార్చలేరు. మనస్సును మార్చగల ఒకే ఒక్కడు దేవుడు. ఆయన ఒక్కడికే సాధ్యం. అని మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా మనస్సును ఎవడు మార్చలేడు. మారినట్టు నటిస్తారంతే మనుషులు, ఆ డబ్బులు తీసుకునేదాకా. తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే చెప్పరేంటి ఉంటారు. కానీ దేవుడు మనసును మార్చితే ఎలా ఉంటుందో తెలుసండి? జీవితంలో ఇంకెప్పుడు ఆ వ్యక్తి ఆ లోకంలోకి వెళ్ళడం. ఇప్పుడు అలాగే మనం చర్చిలో ఉన్నాం, లేకపోతే అందరితో పాటు ఆదివారం వస్తే ఎంజాయ్ చేయాలి కదా. మనకు అర్థమైందని 3 పాయింట్లు. మొట్టమొదటి విషయం ఏమిటి? మానక స్తుతించాలి. రెండవది మానక మూడవది మానక సమాజముగా. ఎందుకంటే దేవుడితో మనకు అవసరం. దేవుడు లేకపోతే మనకు బతుకు లేదు, దేవుడు లేకపోతే మనకు ఆనందం లేదు, దేవుడు లేకపోతే మనకు అభివృద్ధి లేదు, దేవుడు లేకపోతే పిల్లలున్న ఉపయోగం లేదు, దేవుడు లేకపోతే భార్య ఉన్న ఉపయోగం లేదు, దేవుడు లేకపోతే భర్త ఉన్న ఉపయోగము. చిలకలూరుపేట నుంచి ఒక సోదరి ఫోన్ చేస్తుంటాడు, నా దీవెన గారి ఫ్రెండ్, ఆమె పేరేంటక్క, సుగుణ, మేబీ సుగుణ అనుకుంటా. అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, భర్త ఉన్న ఆదరణ లేదన్నయ్య, ఎప్పుడు తాగుతుంటాడు, ఎవరు ఆడవాళ్ళతో తిరుగుతుంటాడు. ఇప్పుడు వచ్చిన పిల్లలు, ఆ చేతికి వచ్చిన పిల్లలు ఎవరు మనాట గారు, పిల్లలున్న ఆదరణ లేదన్నయ్య, వాళ్ళు మాట్లాడలేదు. ఈ మధ్యన పెద్దోడు ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు, ఆడు మాట్లాడలేదు. చిన్నోడు పని చేయకుండా ఆడు బాగా తాగి పెద్ద గొడవ చేస్తున్నాడు. నాకు ఎందుకు బతుకుతున్నా నాకే అర్థం అట్లా. చర్చికి వెళ్తున్నాను కానీ మనశ్శాంతి లేదు. ఏమండి, నేనంటాను అమ్మ ప్రార్థన చేద్దాం, దానికి కారణం ఎక్కడుందో నేను గంటల్లో చెప్పలేను. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెబితే అప్పుడు చెప్తాను. ఇప్పుడు అది అయ్యే పని నేను కొద్దిగా టైం పట్టిద్ది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అర్థమైందా? కనుక దేవుడు అనేవాడు ఎందుకు అవసరం అంటే, మన పిల్లలు మన మాట నేను చెప్పాలి. ఆ బైబిల్లో ఉందండి, 128వ కీర్తన చదివితే ఏముందో తెలుసా? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ పిల్లలు నీ మాట వినాలంటే దేవుడు చేయాలి ఆ పని. నువ్వు అనుకుంటే జరగదు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని బట్టలు కొన్నా, ఎన్ని బంగారాలు కొన్నా, ఎన్ని కారులు కొన్నా, ఎన్ని ఇచ్చినా వాడికి తృప్తి ఉంటుందా? ఒక్క చెడ్డ స్నేహితుడు వాడి జీవితంలో కొట్టే చాలు, నువ్వు ఎన్ని చేసినా మర్చిపోతాడు. మర్చిపోయి ఆడితో తిరుగుతుంటాడు. ఒక్క గంజాయి బ్యాచ్ తగిలితే చాలు, వాడికి ఆమత్తులోనే తిరుగుతుంటాడు. నాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడే, కుటుంబం ఉంది, ఉంటాయా? కనుక మనకు దేవుడు అవసరం. మనం సమాజంగా కూడుకోవటం మానకూడదు. మానేవా ఇక తగులుతానంటే దెబ్బలో ఎన్ని తగులుతాయి చెప్పలేము.
అది పిల్లల ద్వారా వస్తుందో, భర్త ద్వారా వస్తుందో, భార్య ద్వారా వస్తుందో, ఎవరి ద్వారా చెప్పలేము అసలు. అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చింది మనకి. సంఘముగా కూడుకొని సంఘముతో చేరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబం మీదకి వచ్చే సమస్యలో, బిడ్డల మీదకి వచ్చే సమస్యలో, ఆర్థికంగా వచ్చే సమస్యలో, వ్యాపారంగా వచ్చే సమస్యలో, ఏ సమస్యలు ఏ వైపు నుంచి వస్తున్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. కనుక మానక దేవుడు మనకు మేలు చేయాలి అంటే మానక మనం సమాజముగా కూడుకోవాలి. కూడుకోకలేదనుకోండి మీకే నష్టం. దేవుడు లేకుండా నువ్వు ఏ అడుగు వేయలేవు. దేవుడు లేకుండా ఎక్కడికి వెళ్ళినా సహాయం దొరకడం కష్టమే. చాలామంది ఉన్నారు ఓడిపోయినాడు. దేవుడితో పని లేదనుకొని ఓడిపోయిన వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. మన జీవితంలో ఇప్పుడు ఎంతమంది చూస్తాం వ్యక్తిగతంగా. కనుక 3 విషయాలు, ఎక్కువ పాయింట్లు లేవులేండి, 3 విషయాలు. మొట్టమొదటిది మానక స్తుతించాలి, రెండవది మానక ప్రార్థించాలి, మూడవది మానక సమాజముగా కూడుకుంటే దేవుడంట మానక మేలు చేస్తాడు. మానక నీకు మేలు చేస్తాడు అని ప్రభువుని బట్టి తెలియపరుస్తూ ఈ చిన్న మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.